ఇప్పుడు వాసుదేవుడు చెప్తున్నాడు, అన్ని ధర్మార్జున ద్రుపదుడు అనుకున్నట్లే, చూడండి, ద్రుపదుడు అనుకున్నట్లే అన్నట్లే కాదు, అన్ని ధర్మాలు తెలిసిన ద్రుపదుడు అనుకున్నట్లే, యథావా మన్యసే రాజా ద్రుపద సర్వధర్మవిత్. మాట్లాడుతున్నవాడు కృష్ణుడు, అంత చక్కగా మాట్లాడతాడు. అది ఇక్కడ అన్ని ధర్మార్జున ద్రుపదుడు అనుకున్నట్లే మీరు అక్కడికి వెళ్ళడమే మంచిదని నా అభిప్రాయము అని చెప్పాడు. వెంటనే ద్రుపదుడు కూడా కృష్ణుని అభిప్రాయం అందరికీ సమ్మతమే, ఎందుకంటే కుంతీపుత్రుడు నాకు ఎంత దగ్గర వారో ఆత్మీయులో కృష్ణునికి కూడా అంత ఆత్మీయులే గనక కృష్ణ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే అని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు, నతధ్యాయతి కౌంతేయ పాండుపుత్రో యుధిష్ఠిర యథేషాం పురుష వ్యాఘ్ర శ్రేయోధ్యాయతి కేశవ. పురుషోత్తముడైన కేశవుడు పాండురాజు హితాన్ని ఎంత కోరుకుంటాడో, అంటే పాండురాజు పుత్రుడి యొక్క హితాన్ని, పాండవుల హితాన్ని ఎంత కోరుకుంటాడో ధర్మరాజు కూడా తమ హితాన్ని అంత కోరుకోడు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే వాళ్ళు తమ క్షేమం గురించి చూసేదాని కంటే కృష్ణుడు వాళ్ళ క్షేమం చూసుకుంటాడట. ఎంత బాగుందండి. దీన్ని బట్టి భక్తుడు తన కోసం తాను తీసుకునే జాగ్రత్త కంటే భగవంతుడు భక్తుడు కోసం అంత జాగ్రత్త తీసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని భగవంతుడు గమనిస్తున్నాడో లేదో, ఈ కోరిక అడగడం మర్చిపోయానే, ఏమిటది? నీ గురించి నీకుండే శ్రద్ధ కంటే పరమాత్మకి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఈ మాట ఎంత బాగున్నది. దీన్ని బట్టి కృష్ణ పరమాత్మకు పాండవులతో ఉన్న బంధం తెలిస్తే పాండవ బంధో అని పిలవడంలో ఉన్న ఆనందం ఏంటో మనకు తెలుస్తుందండి. అద్భుతమైన మాట.